పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, వేతనాలు, ప్రభుత్వం అండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి, కోడిగుడ్లు ప్రభుత్వం వేయాలి, కోడిగుడ్లు, 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 సిలిండర్, సిలిండర్, సిలిండర్ ప్రభుత్వమే ఇవ్వాలి, సిలిండర్ ప్రభుత్వమే ఇవ్వాలి. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, నశించాలి. కోడిగుడ్లు ఉచితంగా ప్రభుత్వమే అందించాలి, అందించాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే అందించాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు మధ్యాహ్న భోజన వర్కర్లమైన మేమందరం కలిసి సిఐటియు యూనియన్ తో కలిసి ఈ రోజు సమ్మెకు దిగుడు జరిగింది. ఈ ఒక్కరోజు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మాకు ఈ మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ అయ్యి దాదాపు 22 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకునే నాదుడే లేకపోయారు. ఏ ప్రభుత్వాలు మారినా మా తలరాజులు అయితే మారేది లేదు. అప్పట్లో ఇప్పుడు 10 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయించుకుని 10 సంవత్సరాల తర్వాత 40,000 జీతం 1,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 1,000 రూపాయలు పోయిన సంవత్సరం నుంచి వచ్చిన బిల్లులు ఈ సంవత్సరం కూడా బిల్లులు రాకపోవడం, మళ్లీ స్టేట్ ప్రభుత్వం వచ్చి 2,000 ఇస్తామని చెప్పింది. ఆ 2,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో, ఈ 1,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో, బీసీలు ఎప్పుడు వస్తున్నాయో, ఎస్సీలు ఎప్పుడు వస్తున్నాయో, ఎస్టీలు ఎప్పుడు వస్తున్నాయో ఏ రకంగా కూడా తెలియకుండా ఒక చిన్న బిల్లుకే 50 రకాల బిల్లులు చేసుకుంటూ ఆ కోడిగుడ్ల బిల్లు అని ఒకటి వేరే, బీసీ బిల్ అని ఒకటి, స్టూడెంట్ బిల్ అని వేరే, ఆ రకంగా ఎవరికి కూడా ఎన్ని వస్తున్నాయో తెలియకుండానే పోతుంది. ఏది ఏమైనా మాకు ఫస్ట్ చెప్పినప్పుడు అడ్వాన్స్ గా ఒక నెల ముందు డబ్బులు ఇచ్చి వంటలు చేపిస్తామని చెప్పి స్టార్ట్ చేసిన పథకం మాకు 6 నెలలైనా 3 నెలలైనా అతిగతి లేకుండా పోయింది. బిల్లులు ఎప్పటికప్పుడు మాకు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. మాకు కూడా ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించి మా మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మధ్యాహ్న భోజన కార్మికుల వైపు చూడాలని ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కమిటీ తరఫున టోటల్ జిల్లాల నుంచి వచ్చిన కార్మికుల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇలా గత ప్రభుత్వం చూసుకున్నా ఈ ప్రభుత్వం చూసుకున్నా కార్మికులను ఎట్టి చాకిరీ చేయించుకుంటుంది తప్ప గానీ వారికి సక్రమంగా జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినాయని చెప్పాలి. ఎందుకంటే మరి ఇలా రైతాంగానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు మరి కార్మిక వర్గంకి వచ్చే వరకు చిన్న చూపు చూడడం అనేది మరి మాకైతే అంతు చిక్కడం లేదు. మరి కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పి ఏ రంగంలో చూసుకున్నా ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్ల పైసలు వాళ్ళ జేబుల నుంచి గత సంవత్సరం నుంచి పెట్టినా కూడా ఇప్పటివరకు కూడా మండలాల వారిగా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి కనబడుతుంది. పూర్తి జిల్లాలో సమానంగా వారికి బిల్లులు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇప్పుడు కోడిగుడ్ల బిల్లులు రాక గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కోడిగుడ్ల బిల్లుల పరిస్థితి లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,000 రూపాయల వేతనం ఏదైతే ఉందో గత 4 నెలల నుంచి కూడా సక్రమంగా రావడం లేదంటే ఈ ప్రభుత్వాల వైఖరి ఏందనేది మాకు అంత చెప్తలేదు. మరి ఎన్నో సంక్షేమాల రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా మరి ఇలా ప్రభుత్వాలు మరి కార్మికుల విషయాలకు వచ్చి వాళ్ళ జీతాలు మాత్రం సక్రమంగా ఇవ్వకపోవడం అనేది ఈ ప్రభుత్వాల సిగ్గుచేటుగా భావించాలని భావిస్తున్నాం. ఈ సిఐటి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ 21వ తారీఖు లోపల ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో తక్షణం పరిష్కరించకపోతే మాత్రం ఈ నెల రాష్ట్ర పిలుపులో భాగంగా 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ పోయి అక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పేందుకు కూడా వెనకడకపోయామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా డిమాండ్లు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అలాగే వాళ్ళకి ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వాలి, వాళ్ళకి వైద్య సహాయం అందే విధంగా కనీసం ఒక 5 లక్షల రూపాయలు వైద్య చికిత్స అందించాలని ఈ ప్రభుత్వానికి పలు డిమాండ్లతో ఇవాళ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులతో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిందాబాద్ సిఐటియు.